హలో అండి. నమస్తే. నేను మీ జోష్న. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేయొచ్చు. ఇది చపాతీలోకి చాలా బావుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం గనక ఎవరైనా మా ఛానల్‌ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోవాలి. ఇది కాస్త వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకొని ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మనము డైరెక్ట్‌గా కూడా వేయొచ్చు. కానీ ఇలా ఫ్రై చేయడం వల్ల పన్నీర్ మంచి టేస్ట్ వస్తుంది. ఇలా 2 సైడ్స్ తిప్పుకున్నాక మనము వీటిని ఒక బౌల్‌లోకి వేసేసుకోవడమే. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో ఒక 3 లవంగాలు, 3 యాలకులు, దాల్చిన చెక్క వేసేసుకోవాలి. ఇంకా 2, 3 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇంకా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని ఒక 1 కప్ వరకు వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసేసుకొని ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోండి. ఒక 4, 5 టమాటా ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలాగా చేసేసుకొని వేసేసుకోండి. మనము గ్రైండర్ పట్టి కూడా వేసేసుకోవచ్చు. ఇలా చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు ఇప్పుడు ఇందులో వేయడానికి 1 కప్ వరకు పెరుగుని తీసుకుంటున్నాను. ఈ పెరుగులో ఒక 2 టీ స్పూన్స్ వరకు కారాన్ని వేసేసుకోండి. మీరు టేస్ట్‌ని బట్టి వేసేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఇంకా కొద్దిగా పసుపును వేసేసుకొని ఈ పెరుగుని ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము టమాటాని చూసేద్దాం. చూడండి, ఇది కాస్త సాఫ్ట్‌గా కుక్ అయిపోయింది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము కలిపి పెట్టుకున్న పెరుగుని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో వాటర్‌ని వేసేసుకోండి. మీరు కన్సిస్టెన్సీని బట్టి వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఇది కాస్త థిక్‌గా ఉండాలి. నేను సరిపోయన్ని వాటర్‌ని వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్‌ని వేసేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్లో ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసేసుకుందాము. చూడండి, ఆయిల్ ఇలా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి. ఇలా వచ్చేసినాక ఇప్పుడు ఇందులో మనము 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, ఇంకా ఒక 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని వేసేసుకోండి. ఇలా క్రష్ చేసుకొని వేసేసుకోండి. ఇది వేయడం వల్ల పన్నీర్ కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మనము కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ సరిపోతుంది. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చేసింది. మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇలా ఉన్నప్పుడే మనము కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్‌గా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్‌గా రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.